సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అంటే అయితే ఇది మీకు సంబంధం లేని ప్రశ్న. ఇష్టమైతే చెప్పండి, లేదా స్కిప్ చేసేద్దాం. రోహిత్ గారితో మీరు మొత్తం 4 సినిమాలు తీశారనుకుంటా, కరెక్టా? అయితే అందులో ఆయనకి సక్సెస్లు ఉన్నాయి. అవును, 2 హిట్లు 2 ఫ్లాప్. మంచి హీరోగా గుర్తింపు ఉంది, ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. బట్ ఎందుకు ఆయన రావాల్సినంత రీచ్కి రాలేదు, ఒక స్టార్ స్టేటస్ రావాల్సినంత రేంజ్లో ఆయనకి దక్కలేదు? మీరు తొలి సినిమా డైరెక్టర్గా మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఆయనకి ఇండస్ట్రీలో ఏమైనా అన్యాయం జరిగిందా? ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరికి ఏం అన్యాయం చేయదు. ఎందుకంటే ఇండస్ట్రీ ఎప్పుడు వాంటెడ్లో ఉంటుంది. మంచి హీరో ఇప్పుడు చిరంజీవి గారు దొరకరు, రవితేజని ట్రై చేస్తారు. రవితేజ్ దొరకడు, రోహిత్ని ట్రై చేస్తారు. ఇట్లాగా ప్రతి డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. అందరికీ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు దొరకరు కదా. కరెక్ట్. సో ఎవరినో ఒకరిని సినిమా తీసి ప్రూవ్ చేసుకోవాలనుకునే ప్రొడ్యూసర్ ఉంటాడు, ప్రూవ్ చేసుకోవాలనుకునే డైరెక్టర్ ఉంటాడు. కాబట్టి ఎవరిని ఇగ్నోర్ చేయరు. మనకు దొరికిన అవకాశాన్ని, మనకు దొరికిన అదృష్టాన్ని మనం విసిరేసుకోవటం వల్ల, మనం వాడుకోవటం వల్ల మనం నష్టపోతాం. సరిగ్గా వాడుకోకపోవడం. ఎస్, దాన్ని ఆ టైంలో నువ్వు దాన్ని సరిగ్గా వాడుకోలేదు. సో ఒక గాజు బొమ్మ దొరికింది నీకు, అద్భుతమైన బొమ్మ, నువ్వు ఏమాత్రం ఏమార్పాటుగా వదిలేసినా అది ఖచ్చితంగా పగిలిపోద్ది. ఇంకా నువ్వు దాన్ని కాపాడుకోలేవు. అరే నేను జారిపోయేటప్పుడు చెప్పొచ్చు కదా అతను అంటే అది అర్థం లేని ఇది అవుద్ది. సో ఎవరి కెరీర్ నాశనమైనా, ఎవరి కెరీర్ బాగుపడ్డా ఆడి తప్పిదం వల్లే అవుద్ది తప్ప ఇంకొకడు ఎవ్వరు ఏం చేయలేరు. మహా అంటే ఏం చేస్తారు, ఎవరైనా కాలొడ్డు పెడతారు, ఒక మాట అడ్డేస్తారు, అంత లేదండి ఇంత లేదు. బట్ అది బ్రేక్ చేయాల్సింది ఎవరు? మనం. నీకు ఆల్రెడీ ఒక హిట్ ఉంది, 2 హిట్లు ఉన్నాయి, నీ మార్కెట్ తెలుసు, నువ్వు తెలుసు. ఫలానా రాజా వచ్చి వద్దు అంటే ఆగిపోతాడా ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఆగిపోతాడా? బట్ ఎక్కడో మన తప్పు ఉంటుంది. అది రోహిత్ కూడా ఏంటంటే ఆ చిన్న మెచ్యూరిటీ లేకపోవడం వల్ల, వచ్చిన సక్సెస్ని హైగా ఫీల్ అవ్వటం వల్ల ఇంకా తిరుగులేదు అని అనుకుంటాం. ఒక్కొక్కసారి మనకు వచ్చిన సక్సెస్లకి ఇంకా అయిపోయింది, దట్స్ ఇట్ అనుకుంటాం. నా కోసం నాకు జరుగుతుంది, నాకు మంచి పాటలు పడతాయి, నాకు మంచి కథలు పడతాయి అనే ఒక అపోహ, రెమ్యునరేషన్స్ ఎలా ప్లాన్ చేయాలి, సినిమా ఫీల్డ్ అన్నది చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన ఇది. లేకపోతే రోహిత్ చాలా మంచి స్థానంలో ఉండాల్సిన హీరో అతను. ఎందుకంటే రోహిత్కి అద్భుతమైన డ్యాన్సర్, అందగాడు, హైట్ బ్రహ్మాండంగా ఉంటాడు అసలు మన మనిషి. ఖచ్చితంగా ఇప్పుడు కూడా మంచి హీరోగా ఉండవలసిన రోహిత్. అసలు ఎందుకంటే అడిగాను, అదే టైం లైన్లో వచ్చిన ఉదయ్ కిరణ్ గారు కానీ, తరుణ్ గారు కానీ, వాళ్ళంతా కూడా సస్టైన్ టైంలో ఒక పీక్స్ చూశారనమాట. అప్పుడు కొత్త హీరోలు స్టార్స్ అయ్యే కాలం అదనమాట. సో అదే టైంలో వచ్చి అదే టైంలో హిట్లు పడి తర్వాత ఆయన ఆ స్టార్ స్టేటస్ని అందుకోకుండా ఆగిపోయారు. అందువల్ల ఈ ప్రశ్న అడిగాను. అంటే ఒక్కోసారి కొన్ని విషయాలు కొన్ని కోఆపరేట్ చేస్తాయి, అవి దాన్నే మనం అదృష్టం అంటుంటాం. తరుణ్కి, ఉదయ్ కిరణ్కి అదృష్టం తోడైంది అని ఏదో అనుకుని మనం సర్దుకోవడమే తప్ప మన హార్డ్ వర్క్, మన తప్పిదాలు కూడా కొన్ని దోహదపడతాయి మన కెరీర్కి. సార్ మీ విషయానికి వస్తే ఇది ఒక సీరియస్ క్వశ్చన్, ఓపెన్గా మీరు చెప్పాల్సిందే, తప్పదు. సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు, వేరే వ్యాపారం తెలియదు, వేరే వ్యాపకం తెలియదు. సినిమా తీయడానికే ఇక్కడికి వచ్చారు, సినిమాతోనే ప్రయాణించారు. అలాంటి నాగేశ్వర రెడ్డి గారికి చిరంజీవి గారితో, నాగార్జున గారితో, వెంకటేష్ గారితో, ఈవెన్ బాలకృష్ణ గారితో కూడా అనుకుంటాను, వీళ్ళందరితో సినిమా చేసే ఛాన్సు అప్పుడో ఎప్పుడో ఏదో ఒక రూపంలో మీ తలుపు తట్టింది. అవును, కానీ ఎవరితో మీరు సినిమా తీయలేదు. ఇది మీ తప్ప, ఎవరి తప్పు ఇది? ఖచ్చితంగా నా తప్పే. నేను ఇందాక చెప్పాను కదా, ఎవడు మనల్ని మనమే తప్పు చేస్తాం. మేబీ ఆ టైంలో నేను సరిగ్గా కథలు, ఆ హీరోలకి తగ్గ కథలు చేసుకోలేకపోవడం వల్ల, కథలు కన్విన్స్ చేయలేకపోవడం వల్ల, రవితేజ, రామ్, గోపిచంద్, ఆల్మోస్ట్ టాప్ స్టార్ హీరోస్ అందరు, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా కథ చెప్పాను. ఒక మహేష్ బాబు తప్ప ఆల్మోస్ట్ అందరినీ విన్నారు. అందరి హీరోలు ఒకసారి ఏంటి ఏముంది ఆ కుర్రోడి దగ్గర,
బట్ జరగలేదు. మేబీ నా తప్పే. ఎవరు చెప్పాను కదా! మనల్ని మన కథలు మన అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం పట్టుకోవడం అన్నదే మన టాలెంట్. పట్టుకోలేకపోయాను ఆ టైంలో. రీజన్స్ నాకు తెలీదు. నేను అనుకుంటుంటాను ఎందువల్ల అంటే తప్పులు జరిగాయి. నాగార్జున గారి విషయంలో ఒక తప్పు జరిగింది. స్వయంకృతం. బ్లండర్ మిస్టేక్ అది. షేర్ చేసుకోగలరా? అంటే ఆ టైంలో నాగార్జున గారు ఒక పిచ్చితనం. నేను ఇప్పుడు దేనికైనా రెడీ టైంలో సీమటపాకాయ తర్వాత సీమటపాకాయ అవ్వగానే సినిమా చేయాలి, నరేష్తోనే చేయాలి. చెప్పాను కదా ఇందాట చందు గారితో. ఆ సినిమా క్యాన్సిల్ అయింది సార్. కారణాలు ఏమైనా కానీ క్యాన్సిల్ అయింది. నేను చాలా అసలు రగిలిపోతున్నాను. అసలు ఏంటి నాకు నరేష్ డేట్లు కూడా 2 హిట్లు ఇచ్చాను. ఇచ్చాను. పైగా నేను ప్రెజర్స్లో ఉన్నప్పుడు సార్ డేట్లు ఇవ్వడా అని చిన్న కోపంగా ఫైనాన్షియల్ ప్రెజర్స్ అవి తర్వాత మాట్లాడుకుందాం. మాట్లాడదు. అది హిట్ కొట్టి చూపించాలి అని ఒక మామూలు మనిషికి ఉండే ఒక పంతం ఉంటుంది. అలాంటిది వచ్చి మంచి కసిగా కోపంగా ఉన్నా నేను. సార్ ఆ టైంలో కరెక్ట్గా కోన వెంకట గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలాగా మోహన్ బాబు గారు ఒకసారి కలవాలంటున్నాను, నేను వస్తావా, ముందు ఒక సీడీ ఉంది చూస్తావా అంటే చూశాను. అది నేను ఆల్రెడీ ఒక 7 సంవత్సరాల క్రితం సీమశాస్త్రి అవ్వగానే చూసిన సీడీ. అది చూసి సీమశాస్త్రి కైండ్ ఆఫ్ కథ కదా అని పక్కన పెట్టేశాను. 7 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే సీడీ వచ్చింది నా దగ్గరికి. అప్పుడు నేను విష్ణుబాబు కోసం ఇది సీడీ చూడు అంటే నాకు అప్పుడు విష్ణుబాబుని కథలో వేసుకున్నప్పుడు ఇది కొత్తది అనిపించింది. సార్ దీన్ని మనం ఇప్పుడు మళ్ళీ కొత్త చేయొచ్చు అని నేను ఫీల్ అయ్యాను. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ నరేష్ సినిమా క్యాన్సిల్ అయింది. ఆ డెస్పరేట్గా ఉన్నాను అనమాట. సినిమా హిట్ కొట్టాలి, ఎవరు దొరుకుతారు మనకి ఇప్పుడు అని. మోహన్ బాబు గారు అబ్బాయి విష్ణు. సరే పొద్దుటే వెళ్ళాం, సీడీ చూసాను రాత్రే, పొద్దుటే వెళ్ళాము, మోహన్ బాబు గారిని కలిశాను. ఇలా సినిమా చేయాలన్నారు, విష్ణుని పిలిచారు, పరిచయం చేశారు, అయిపోయింది. ఆ సినిమా కథని చేయగలమంటే అది చేస్తానండి అన్నాను. అయిపోయింది. వెంటనే అడ్వాన్స్ ఇచ్చారు. అయిపోయింది. బయటకు వచ్చాను. ఒక్క రోజు తర్వాత ఆయన ఎవరు కాదు, నాగార్జున గారితో సినిమా చేస్తారు కదా ఆయన, రెడ్డి గారు, శివనాగేశ్వర రెడ్డి గారు. కాదు చనిపోయారు వారు. చనిపోయారు. అవును. ఆయన ఫోన్ చేశారు. వారు శివనాగేశ్వర రెడ్డి అనుకుంటారు. కాదు కామాక్షి మూవీ. ఆయన ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసి సినిమా చేయాలమ్మా ఇలాగా నాగార్జున గారు కలుస్తా అన్నారు, ఒకసారి వెళ్ళగలవా అన్నారు. అనగానే వెళ్తాను సార్ అన్న. నేను మోహన్ బాబు గారితో అడ్వాన్స్ తీసుకున్నాం కదా, సరే మనం ఏమనుకుంటాం దాని తర్వాత అనుకుంటాం కదా. అనుకుంటే ఫిల్మ్ సిటీలో ఉన్నారు నాగార్జున గారు, రాజన్న షూటింగ్లో ఉన్నారు. రాజన్న వెళ్ళిపోయా. పొద్దుటే బయలుదేరితే 11కి అలా వెళ్ళాము. బ్రేక్ ముందు కలిశాను, బ్రేక్ తర్వాత ఇమ్మీడియట్గా షార్ట్ పెట్టారు, వచ్చారు. కుర్చీలో కూర్చున్నాను. నాగార్జున గారు అలా చూశారు. బాగుందమ్మా సీమటపాకాయ, 10 నిమిషాలు చూశాను, ఒక 10-15 మినిట్స్ ఏదైనా కథ ఉంటే చెప్పన్నాడు. అంతే, ఒక 5 మినిట్స్ మాట్లాడాం. బాగా తీసావు, అక్కడక్కడ కొన్ని సీన్స్ చూశాను నేను, ఒక ఎంటర్టైన్మెంట్తో ఇలాగా సరదాగా ఏదైనా నాకు అనగానే ఓకే సార్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి ఇంకా మామూలుగా గాల్లోనే ఉన్నాను అనమాట. అంటే మనకున్న మైండ్ స్టేటస్కి చాలా బిగ్ డీల్ కుదిరింది. లైఫ్ టర్న్ అనేసి వచ్చి కథ వేస్తూనే వచ్చాను, ఇంకా రావటమే. అది చాలా పెద్ద కథ, నాగార్జున గారికి వేసింది అదిరిపోయే కథ అసలు.